డీటెయిల్స్ చూస్తే మోడల్ ట్విషా శర్మ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విషా శర్మ మృతి చుట్టూ జరుగుతున్న విచారణ ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఈ కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సుప్రీం సూచించింది. ట్విషా మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సి ఉందన్న విషయాన్ని సుప్రీం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ విచారణ ఆలస్యం చేస్తుందన్న వ్యాఖ్యలు విచారకరమని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సరైన చర్యేనని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మోడల్ ట్విషా శర్మ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విషా శర్మ మృతి చుట్టూ జరుగుతున్న విచారణ ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఈ కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సుప్రీం సూచించింది. సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, మోడల్ ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి అత్యంత కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు దర్యాప్తు సరళి, అదేవిధంగా మీడియా ప్రవర్తన, న్యాయ వ్యవస్థపై వస్తున్నటువంటి విమర్శలపైన ఇప్పుడు సుప్రీంకోర్టు స్పందించినటువంటి తీరు మనం చూస్తుంటే చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఈ రోజు ఈ కేసును విచారిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్విషా శర్మ మృతి చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తీరు ఆందోళనకరంగా ఉంది. ప్రాథమిక విచారణలో లోపాలు, గందరగోళం ఉన్నాయనే సంకేతాలను ఇది సూచిస్తుంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఈ కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మీడియా ట్రయల్స్ జరపడం వల్ల అసలు విచారణ దెబ్బతినే ప్రమాదం ఉంది. ట్విషా మృతి వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలంటే ఎలాంటి పక్షపాతం లేని పారదర్శకమైనటువంటి విచారణ జరగటం అన్నది అత్యంత అవసరమని కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. న్యాయ వ్యవస్థ ఈ కేసు విచారణ ఆలస్యం చేస్తుంది అంటూ బయట జరుగుతున్నటువంటి ప్రచారంపై కూడా సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యవస్థ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని కూడా పేర్కొంది. ఇక ఈ కేసును దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడం సరైనటువంటి చర్య అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. దీనివల్ల స్థానిక శక్తుల ప్రభావం లేకుండా నిజాలు బయటకు వస్తాయని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే శంకరి, మోడల్ ట్విషా శర్మ మరణం వెనుక అనేక అనుమానాలున్నాయి, వివాదాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఆమె మృతి ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో భిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక పోలీసుల దర్యాప్తుపై మృతురాలి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. రాజకీయంగా, అదేవిధంగా సినీ గ్లామర్ ప్రభావం వల్ల ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు తీవ్రతను బట్టి దీన్ని సిబిఐకి అప్పగించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రంగంలోకి దిగి ఈ కేసు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నది చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం వెనుక కొన్ని అత్యంత కీలకమైన సామాజిక న్యాయపరమైనటువంటి కోణాలు కూడా ఉన్నాయి. మీడియా ట్రయల్స్ కి బ్రేక్ వేయటం, న్యాయ వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడటం, సిబిఐకి కొంత బాధ్యతను పెంచడం. సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ దర్యాప్తులు సమర్థించడంతో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి పెరిగిందనే చెప్పొచ్చు. ఇక ట్విషా శర్మ మృతి కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల విచారణ వేగవంతం కావడమే కాకుండా పారదర్శకంగా కూడా జరిగే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. कोर्ट में बहुत अच्छा रहा क्योंकि ये बड़ा एक ऐसा मामला था जो कि बहुत हाईलाइटेड था, सेंसिटिव मामला है और हम ट्विशा के परिवार को इस बात का बहुत संतोष है कि ये ऐसा मामला हुआ जिसको माननीय सर्वोच्च न्यायालय स्वयं संज्ञान में लिया। पिछले 8-10 दिन से जो भी घटनाक्रम चल रहा था वो निश्चित रूप से माननीय सर्वोच्च न्यायालय ने अपने संज्ञान में लिया। उन्होंने आज बोला भी कि हमने इसको देखा है, हमने देखा है कि क्या क्या खबरें सामने आ रही हैं, हमने देखा है कि किस तरह के एलिगेशंस लग रहे हैं और किस तरह से दोनों तरफ से चीजें बाहर आ रही थी और इन्वेस्टिगेशन को लेकर के भी आ रही थी। पर उन्होंने कहा कि चूंकि हमने स्वयं संज्ञान में लेने के बाद आज तक का डेवलपमेंट ये है, अच्छा डेवलपमेंट ये है कि ट्विशा का सेकंड पोस्ट